చేస్తాం చెప్పట్లేదు. ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం, తొర్రూరులో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం, జనగాంలో మేమే ఎక్కువ కౌన్సిలర్లు గెలిచాం, క్యాటన్పల్లిలో మేమే ఎక్కువ గెలిచాం, ఆమన్గల్లో మేమే ఎక్కువ గెలిచాం, ఇబ్రాహీంపట్నంలో మేమే ఎక్కువ గెలిచాం. కానీ మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పోలీసులను వాడుకొని భయభ్రాంతులకు గురి చేసి అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకున్నారు. అక్రమంగా కొన్ని చైర్మన్లు దక్కించుకోవచ్చు. ప్రజా తీర్పు మాకున్నది, ప్రజా తీర్పు బీఆర్ఎస్ వైపు ఉన్నది. నువ్వు ఎన్నికల ముందేమో లీకులు ఇచ్చినావు, ఇక రేపో మాపో రైతు బంధు పడుతుంది, ఇప్పుడు కోడ్ ఉన్నది, కోడ్ అయిపోగానే 16వ తారీఖు వేస్తా అని ఓట్లు వేయించుకున్నావు. మరి కోడ్ అయిపోయి 5 రోజులే, ఎందుకు రైతు బంధు వేస్తలేవు? రైతు బంధు వేస్తున్నా లీకులు ఇస్తేవి, ఇవాళ 21వ తారీఖు వచ్చిన రైతు బంధు ఎందుకు వేస్తలేవు? ఇంకెప్పుడు రైతు బంధు వేస్తావు? మీరు వెంటనే రాష్ట్ర రైతులకు రైతు బంధు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేదంటే ప్రత్యక్ష పోరాటానికి మేము రూపకల్పన చేస్తాం. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, అగ్రికల్చర్ కమిషనరేట్ ను బీఆర్ఎస్ పార్టీ ముట్టడిస్తుంది. వెంటనే రైతులకు రైతు బంధు డబ్బులు విడుదల చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇలా మా కార్యకర్తలు లోపల చెప్తున్నారు, మెదక్లో కొంతమంది గుండాలు వాళ్ళ ఇళ్ల నుంచి ఎత్తుకపోయి రైలు పట్టాల దగ్గర తీసుకుపోయి హరీష్ రావు పేరు చెప్పు, మల్లికార్జున గౌడ్ పేరు చెప్పు, లేదంటే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి మాతో చెప్పించారు, వీడియో తీసుకున్నారు అని చెప్పి పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఆ పిల్లలు చెప్తా ఉన్నారు. అంటే మీ గుండాలు ఎత్తుకపోయి మా నాయకులను, మా కార్యకర్తల్ని మా పేర్లు చెప్పండి అని బెదిరిస్తారా? ఏం చేస్తుంది చట్టం? అంటే ఇలా ప్రైవేట్ సైన్యమా ఇది? గుండాల రాజ్యం నడుస్తుందా, ప్రభుత్వ పాలన నడుస్తుందా? శివధర్ రెడ్డి గారు, మీరంటే గౌరవం ఉండే, కానీ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇది పోలీసులకు మచ్చదిస్తున్నారు, పోలీసుల యొక్క విలువ దెబ్బతీస్తున్నారు, చట్టాన్ని యొక్క మీద ప్రజల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీ చర్యలు ఉన్నాయి. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికైనా అది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ఆ, చట్టం అందరికీ సమానంగా ఉండాలి. బీజేపీలో అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు, కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెట్టే ధైర్యం లేదు. ఎంతసేపు బీఆర్ఎస్ వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మా వాళ్ళని అరెస్ట్ చేసి ఏంది ఈ వికృత ఆనందం? ఏం పొందుతున్నారు మీరు? ఈ వికృత ఆనందం మంచిదా? నేను కింది స్థాయి పోలీస్ అధికారులకు కూడా చెప్పదలుచుకున్నా, సిఐలు, డిఎస్పీలు, ఎస్ఐలు రేపు మీరు బలైతారు. వాళ్ళు పైనుంచి నోటి మాట చెప్తున్నారు, కాయిదాల మీద మీరుంటున్నారు. రేపు హైకోర్టుకో సుప్రీంకోర్టు దాకానో రేపు ఈ కేసులు నడిచినప్పుడు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అడ్డగోలుగా ఏమీ చూసుకోకుండా కేసులు నమోదు చేసి ఎఫ్ఐఆర్లు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తే రేపు ఎవరు జవాబుదారీ? వీళ్ళు రిటైర్ అయిపోతారు. ఉన్నతాధికారులు నోటి మాటలతో చెప్తున్నారు, చట్టం ముందు మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది, చట్టం ముందు మీరు తల వంచాల్సి వస్తుంది, రేపు చట్ట ప్రకారంగా మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. దయచేసి ఆ స్టేషన్ ఆఫీసర్స్ 1కి 2 సార్లు చెక్ చేసుకోండి, రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వ్యవహరించండి. పైనుంచి ఎవడో చెప్పిందంటే వాడు ఎవడు మిమ్మల్ని కాపాడలేడు. రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రతి ఒక్కటి డైరీలో నోట్ చేసి పెడుతున్నాం, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరు చట్టాన్ని అతిక్రమించినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, అక్రమ కేసులు పెట్టినా, దుర్మార్గంగా వ్యవహరించినా ఎవరిని కూడా వదిలిపెట్టము. శివధర్ రెడ్డి గారు రివ్యూ చేయండి ఒకసారి. రేపు అసెంబ్లీలో కూడా వీటన్నిటి మీద చర్చ పెట్టాం. ఈ మొత్తంగా జరిగినటువంటి గుండాయిజం మీద, ఈ పోలీస్ రాజ్యం మీద, ఈ పోలీసుల వ్యవహార శైలి మీద రేపు అసెంబ్లీలో కూడా దీని మీద సీరియస్ డిస్కషన్ పెడతాం. ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారా? మొన్న హైదరాబాద్ లో కూడా ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టినారు. ఇలా మెదక్ లో 6 లోపల జైల్లో ఉన్నారు పిల్లలు, వాళ్ళు ఎస్సీలు, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఇదేంటి అసలు ప్రజాస్వామ్యమా ఏంటిది? ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారా? ముస్లిం మహిళ మీద దాడి చేసిన గన్మెన్ మీద ఇప్పటివరకు యాక్షన్ ఉండదా? హైయెస్ట్ ఎస్సీ ఎస్టీ కేసులు మాట్లాడుతూ అంటే ఎస్సీ ఎస్టీ కేసులే. అసలు పిటిషన్ ఎవరు ఇచ్చిండ్రు? ఒక మహిళ ఇస్తే 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. ఆ మహిళకు ఈ సంఘటనతో సంబంధం లేదు, ఆ మహిళకు ఈ కేసులో ఏ రకమైన ఆమెకు దెబ్బ తాకింది లేదు, ఆమెను ఒక మాట అన్నది లేదు,
సంబంధం లేని ఒక మహిళ చేత పిటిషన్ పెట్టి మహిళ పిటిషన్ ఇచ్చిందని చెప్పి తీసుకొని ఒక అక్రమ కేసు పెట్టి 13 మందిని అరెస్ట్ చేసిండ్రు. అండ్ అదర్స్ వాళ్ళ సంఘటనలో ఉన్నారా లేదా తెలియదు. ఎవరు కనబట్టే ఆడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి ఎవరి పేరు చెప్తే వాళ్ళని తెచ్చి లోపల పడేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తి సిఐకి ఫోన్ చేసి పలానోడు అని చెప్పగానే పట్క చూడు లోపలేసుడు. అసలు ఆయన సంఘటనలో ఉన్నాడా లేడా, ఆయన ఎస్సీయా ఎస్టీయా, ఆయన మనిషి పూర్వాపరాలేంది ఏమీ తెలియకుండానే కాంగ్రెస్ నాయకుడు చెప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుడు. దీని మీద రివ్యూ చేయండి. శివధర్ రెడ్డి గారు మెదక్లో గాని కేతన్పల్లిలో జరిగిన సంఘటనల మీద రివ్యూ చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారుల మీద వెంటనే చర్య తీసుకోవాలని, ఒక సీనియర్ అధికారి, ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ఈ మొత్తం సంఘటనల మీద విచారణ జరిపి మరి అతిగా వ్యవహరించిన పోలీసులను కఠినంగా శిక్షించాలని డీజీపీ శివధర్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోయినా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. సుప్రీంకోర్టు దాకైనా వెళ్తాం. మా కార్యకర్తలకు మా నాయకులకు న్యాయం జరిగేదాకా ఎంత దూరమైనా పోరాడతాం. అక్రమ కేసులు పెట్టిన పోలీసులకు, అక్రమ కేసులు పెట్టించిన నాయకులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టాం.